ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 29లో విశ్వమత ఆదర్శంలో విభిన్న రీతిలో మనస్కులకు మార్గాలకు అనుకూలించేదిలో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు నేను. మత సామరస్య సాధనకు ఇదంతా భావరూపంలో నిర్దిష్టంగానే తోస్తోంది. కానీ దీన్ని క్రియారూపంలో తీసుకొచ్చే మార్గం ఏదైనా ఉందా? సమస్త మతాల ఈశ్వరభావాలు సత్యాలే అని అతి ప్రాచీన కాలంలోనే అంగీకరించబడింది. సర్వమత సామరస్య రూపమార్గాన్ని ఒకదాన్ని కొనుగొని అన్ని మతస్థులు పరస్పర సంఖ్యతో ఓటిగా కూడి ఆ మార్గాన్ని అనుసరించేటట్లు చేయటానికే భారతదేశం అలెగ్జాండ్రియా, ఐరోపా, చైనా, జపాన్, టిబెట్ దేశాల్లోనూ చివరికి అమెరికాలోనూ వందల కొద్ది ప్రయత్నాలు జరిగాయి. కానీ అవన్నీ విఫలమైనాయి. ఇందుకు కారణం అనుష్ఠానయోగ్యమైన మార్గమేది ఆవిష్కరింపబడకపోవటమే. లోకంలోని మతాలన్నీ సరైనవే అని ఎందరో అంగీకరించారు. కానీ అవన్నీ తమ తమ వ్యక్తిత్వాలు కోల్పోకే ప్రేమతో సంయోగించే ఆచరణ సాధ్య మార్గం ఎవరూ సూచించలేదు. ఆచరణ సాధ్య మార్గం ఒక్కటే ఉంది. ప్రతి మతస్థుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోకే తక్కిన అన్ని మతస్థులతో తాను ఏకీభవించగల విషయాలను ఎరగాలి. కానీ ఇప్పటి వరకు ప్రయత్నించబడిన అన్ని మార్గాలు మతాల్లోని భిన్న భావాలన్నింటిలో గ్రహించి సామరస్యం చేసే ఉద్దేశాన్ని ప్రకటించి నిజానికి అన్ని మతాల వారిని కొన్ని సిద్ధాంతాలకు బద్దుల నునర్ప చూశాయి. ఈ ప్రయత్నాల ఫలంగా కొత్త తెగలు ఏర్పడ్డాయి. కలతలు, పోరాటాలు, పరస్పర సంఘర్షణలు చెలరేగాయి. నాది ఒక చిన్న ప్రణాళిక ఉంది. అది ఆచరణ సాధ్యమో కాదో నాకు తెలియదు. కానీ చర్చార్థం దాన్ని మీ ముందు నివేదిస్తాను. ఆ ప్రణాళికలోని మొదటి విషయం విధ్వంసానికి పాల్పడకు అనే నీతిని మానవులకు జ్ఞప్తి చేయటం. విధ్వంసక మార్గాన్ని అవలంబించే సంస్కర్తలు లోకోపకారులు కారు. ఉన్నదాన్ని తనుమాడకు, కోల్పకు, దాన్ని పరిపూర్ణం గావించు. చేతనైతే సహకరించు, లేకుంటే చేతులు ముడుచుకుని నిలబడి చూస్తుండు. ఉపకారం చేయకపోతే పోనివ్వండి, అపకారం మాత్రం చేయవద్దు. మానవుడి శ్రద్ధాపూర్వక విశ్వాసాలను ఏమాత్రం చెరపవద్దు. ఇక రెండవది, మానవుడి ప్రస్తుత స్థితిని గ్రహించి అతన్ని అచ్చటి నుంచి చేయుతో వసగి పైకి లేవదీయండి. సర్వమతాలకు ఈశ్వరుడే కేంద్రం అనే మాట నిజమైతే, మనలో ప్రతి వ్యక్తి ఆయన దిశకేగే వ్యాసార్థం మార్గంలోనే పోతున్నమాట నిజమైతే, మనమందరం ఆ కేంద్రాన్ని చేరతామనటం నిస్సంశయం. వ్యాసార్థాలన్నీ కలిసే ఈ కేంద్రంలో మనలోని భేదాలన్నీ సమసిపోతాయి. అక్కడకు చేరే వరకు భేదాలు ఉండే తీరుతాయి. ఈ వ్యాపారార్థాలన్నీ చేరేది ఒక కేంద్రంలోనే. తమ తమ సహజ శక్తులను బట్టి ఒకడొక వ్యాసార్థ మార్గాన్ని, మరొకడు ఇంకొక వ్యాసార్థ మార్గాన్ని పడతాడు. ఎవరెవరు వారి త్రోవలను అనుసరించి ప్రయాణం సాగిస్తే అందరి తప్పక కేంద్రాన్ని చేరుకుంటాం. అన్ని మార్గాలు రోమ్ నగరానికి పోతాయి కదా. మనలో ప్రతి వ్యక్తి తన నైసర్గిక శక్తిని అనుసరించి ఎదిగి వికాసం నొందుతున్నాడు. కాళికాపురి పాకంలో పరమ సత్యాన్ని తెలుసుకోగలడు. నిజానికి మానవుడు తనకు తానే గురువై బోధించుకోవాలి. నువ్వు ఏం చేయగలవు, నేనేం చేయగలను? పసిబిడ్డకైనా నువ్వు బోధించగలవా? లేవు. బిడ్డ తనంతటి తానే నేర్చుతుంది. అవకాశాలు కల్పించడం, ఆటంకాలు తొలగించడం మాత్రమే నువ్వు చేయవలసిన పని. మొక్క పెరుగుతుంది, పెరిగేట్లు చేసేది నువ్వా? దాని చుట్టూ కంచెకట్టి పశువులు మేయకుండా చేయటమే నీ కర్తవ్యం. మొక్క తనంతటి తానే పెరుగుతుంది. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయం కూడా ఇంతే. నీకెవరూ బోధించలేరు, నీకెవరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించలేరు. నీకై నువ్వే దాన్ని ఆర్జించుకోవాలి. నీ అభివృద్ధి నీలో నుంచే రావాలి. బాహ్య గురువు ఏం చేయగలడు? కొంతవరకు ఆటంకాలను తొలగించగలడు. అతడి కర్తవ్యం అంతే. కాబట్టి చేతనైతే సహకరించు, కానీ నాశనం గావించుకు. మానవులకు ఆధ్యాత్మిక దృష్టిని కల్పించగలమనుకున్నారా? అది అసాధ్యం. నీ ఆత్మ తప్ప మీకు వేరే గురువు ఎవరూ లేరు. ఇందువల్ల ఏమి ఏర్పడుతోంది? మానవుల్లో ఎన్నెన్నో భిన్న ప్రకృతులు,
మనస్సులు, అభిరుచులు వేలకు వేలు ఉన్నాయి. వాటినన్నింటినీ సామాన్య ధర్మానుసారంగా సమగ్ర విభజన చేయటం అసాధ్యం. కానీ మన ఆచరణాత్మక ప్రయోజనానికి వారిని 4 తరాలుగా విభజిస్తే చాలు. చురుకుదనం కలిగి కార్యదీక్షాపరుడిది ఒక తరగతి. పనిచేయటమే అతడికి ఇష్టం. అతడి కండరాల్లోనూ నరాల్లోనూ అపారశక్తి ఉంది. కార్యాచరణమే అతడి అభీష్టం. చికిత్సాలయాలు నిర్మించాలి, జనోపయుక్తాలైన బావులు తవ్వించడం వంటి గావించాలి, బాటలు నిర్మించాలి, ప్రణాళిక ఏర్పరచాలి, వాటిని అమలుపరచాలి. భావోద్రేకపరుడు ఇంకొక తరగతికి చెందినవాడు. మహనీయత్వం పట్ల, సౌందర్యం పట్ల అతనికి అపార ప్రీతి. మనస్సులో సౌందర్యభావాలు కల్పించుకుని అతడు ఎంతో ఆనందపడతాడు. ప్రకృతి సౌందర్యాలకు అతడు ముగ్ధుడవుతాడు. ప్రేమాధీశ్వరుని అతడు ఆరాధిస్తాడు. సర్వకాలాల నాటి మహాత్ముల పట్ల, మత ప్రవక్తల పట్ల, భగవదావతారమూర్తుల పట్ల అతడి హృదయం ప్రేమామృతంతో పొంగిపోతుంది. క్రీస్తు బుద్ధుడు చారిత్రక పురుషులేనా అనే సంశయం అతన్ని బాధించదు. వారి వెనుక యుక్తియుక్తంగా నిరూపితమైనదా లేదా అనే విషయం అతడికి అక్కర్లేదు. యేసుక్రీస్తు పర్వతం మీద బోధ చేసింది ఏ నాడిని కానీ, శ్రీకృష్ణుడు జన్మించింది ఏ ముహూర్తంని కానీ అతడు తెలుసుకోకోరుడు. అతడి బుద్ధి అంతా వారి వ్యక్తిత్వాల మీద, వారి ప్రేమ స్వరూపాల మీద లగ్నమై ఉంటుంది. అతడి ఆదర్శం అలాంటిది. ప్రేమపూరితుడు, భావావేశపరుడు స్వభావం ఇది. మార్మికుడు ఇంకొకడు తరగతివాడు. తనను తానే విశ్లేషించుకోవటం, తన మనోవ్యాపారాలను అవగాహన చేసుకోవటం, తనలో ఏ శక్తులు పనిచేస్తున్నాయో కనుగొనటం, వాటిని నేర్పటం, వాటిని తన స్వాధీనంలో తెచ్చుకోవటం. ఈ పనుల్లో అతడు ఆసక్తుడై ఉంటాడు. అలాంటిది మార్మికుడి మనస్సు. వేదాంతి మరో తరగతివాడు. బుద్ధిబలంతో అతడు మనస్సుకు అందిన తత్వజ్ఞానాతీత క్షేత్రానికి కూడా చూస్తాడు. ఈ వివిధ మనస్సులన్నింటినీ తృప్తిపరిచే శక్తిగల మతం మానవుల్లో అత్యధిక భాగానికి ఉపకరించదు. ఆ శక్తి లోపిస్తే ఇప్పటికీ శాఖలని పాక్షికాలు అవుతాయి. ప్రేమ భావావేశ భౌతిక మతం అవలంబించే వారి వద్దకు వెళ్ళాలనుకో. వారు పాడతారు, విలపిస్తారు, ప్రేమను బోధిస్తారు. నువ్వు వారితో, మిత్రమా, ఇదంతా మంచిదే, కానీ నాకు ఇంతకన్నా బలిష్ట పదార్థం, కొంత యుక్తమైనదనిది, తత్వరూపమైనది కావాలి. నేను విషయాన్ని ఒక్కొక్క మెట్టుగా సహకారణంగా తెలుసుకోగోరుతాను అన్నావనుకో, వారు నిన్ను అక్కడి నుంచి గెంటివేస్తారు. గెంటివేయటమే కాదు, చేతనైతే నరకానికి గెంటివేస్తారు. అంటే ఆ మతస్థులు భావావేశ స్వభావాలకు మాత్రమే తోడ్పడగలరు. ఇతరులకు తోడ్పడటమే కాకుండా వారిని నాశనం చూస్తారు. ఇంకా పరమహేయ విషయం ఏమంటే వారి చిత్తశ్రద్ధను కూడా శంకిస్తారు. ఇక తత్వవేత్తలైతే వారు భారతదేశం యొక్క ప్రాచ్య ప్రపంచం యొక్క జ్ఞానోత్కర్షాన్ని ప్రశంసిస్తూ జనసామాన్యానికి నోరు తిరగని పదజాలంతో, భీకర శబ్దాడంబరంతో ప్రసంగిస్తారు. కానీ నా బోటి పామరుడు వారి వద్దకెళ్ళి ఏదైనా బోధించి నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టగలవా అని అడిగితే వారు వెంటనే తృణీకార రూపమైన చిరునవ్వుతో ఇలా అంటారు: నీ బుద్ధి వికాసం మా దానికన్నా ఎంతో తక్కువ. ఆధ్యాత్మిక విషయాలు నీకెలా బోధపడతాయి? ఈ తత్వవేత్తలు ఎక్కడో అంతరిక్షానికి ఎగిసి కూర్చుంటారు. ఇక్కడి నుండి వెళ్ళిపో అనటమే వారు చేసే బోధ. ఇక మార్మికులు వారెవరో నిగూఢ విషయాల గురించి మాట్లాడుతుంటారు. వివిధ క్షేత్రాల ఉనికి, మనస్సు యొక్క వివిధ అవస్థలు, మనశ్శక్తులు, ఇలాంటివి వారి ప్రసంగాంశాలు. సామాన్యుడు ఒకడు వారి వద్దకెళ్ళి నేను చేయగల ఉపయోగ కార్యం ఏదైనా తెలపండి, నాకు దీర్ఘాలోచన చేసే అభ్యాసం లేదు, నాకు అనుకూలించే
ఏదైనా అనుకూలించేది ఏదైనా సెలవివ్వండి అని అడిగితే వారు తిరస్కార సూచకమై చిరునవ్వుతో ఇలా అంటారు, ఈ మూఢుడి మాటలు వినండి, ఇతడు కేవలం అజ్ఞుడు, నిరర్ధక జీవి. లోకమంతటా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ భిన్న మతాల్లోని తీవ్రవాదులను ఒక గదిలో వేసి బిగించి వారి అవజ్ఞబంధ్ర మందహాసాల ఛాయాచిత్రణ ఒకదాన్ని తీసుకోవాలని ఉబలాట పడుతుంటాను. ప్రస్తుత మతిస్థితి, లోకస్థితి ఇది. నేను వ్యాప్తి నొందించదలిచింది అన్ని విధాలైన మనస్సులకు సమసమ్మతంగా ఉండే మతం. ఎంత వేదాంతపరమో అంత భావవేశానుకూలం, ఎంత మార్మికమో అంత కార్యాస్త యోగ్యం. కళాశాల నుంచి వచ్చే ఆచార్యులకు, శాస్త్రజ్ఞులకు, భౌతిక శాస్త్రవేత్తలకు హేతువాదం కావాలి. తనివి తీర్చగలిగినంత వివేకాన్ని వారికి అందివ్వాలి. కొంత దూరం సాగాక ఆ హేతువాదాన్ని విడనాడితే గాని ముందుకు సాగటం అసాధ్యమని వారికి తోస్తుంది. ఈశ్వరభావం, మోక్షభావం మూఢ విశ్వాస జనితాలు, వాటిని విడనాడండి అని వారంటారు. అందుకు నేను తత్వజ్ఞ శేఖర, నీ శరీరం అంతకన్నా మూఢ విశ్వాస జనితం. దీన్ని విడనాడు. భోజనానికి ఇంటికి పోవద్దు, నీ ఆధ్యాత్మిక పీఠానికి పోవద్దు, నీ శరీరాన్ని పరిత్యజించు. అలా చేయలేకపోతే శరణు కోరి కూలబడు అని బదులు చెబుతాను. ఈ యావత్ లోకం ఏక వస్తువు, జగత్తులో ఉండే ఒకే వస్తువు అనే తత్వశాస్త్ర బోధను, అనుభూతిని ఉనర్చుకో. సహకరించేదే కదా బ్రహ్మ విద్య అనదగుతుంది. మార్మికుడు వస్తే అతడికి స్వాగతం పలికి మనోపరిశీలన విధులు గరపడమే గాక అవి అతడి ముందు అనుష్ఠించి చూపాలి. భావవేశ స్వభావి వస్తే మనము ఈశ్వర భావి విష్ణులమై అతడితో కూడా నవ్వాలి, ఏడవాలి. ప్రేమ మధువును గ్రోలి ఉన్మత్తులం కావాలి. కార్యదీక్షాపరుడు వస్తే అతడితో కూడా మనము మన పూర్తి శక్తితో పనిచేయాలి. ఇలాంటి సంయోగంలో విశ్వమతానికి అత్యంత సన్నిహిత రూపమైన ఆదర్శం కనిపిస్తుంది. ఈ 4 అంగాలు సమపరిణామాలతో పరిపూర్ణ రూపంలో ప్రతి మనస్సులోనూ ఉండేట్లు మానవాళి నిర్ణయించబడి ఉన్నట్లయితే ఎంత బాగా ఉండేదో. ఇది మానవ పరిపూర్ణత్వాన్ని గురించిన నా ఆదర్శం. ఈ ఆంగ్లంలో 1-2 మాత్రమే ఉన్నవారిని పాక్షిక స్వభావం అని నా అభిప్రాయం. ఈ లోకమంతా ఇలాంటి పాక్షిక స్వభావాలతోనే నిండి ఉంది. వారు నడిచే మార్గం ఒకటే వారు ఎరిగింది, తదితరాలని వారికి ఘోరాలు, అపాయకరాలు. ఈ 4 మార్గాల్లోనూ సమస్థితి కలిగి ఉండటమే నా మతాదర్శం. మా భారతదేశంలో యోగం అనబడే దాని మూలంగా అలాంటి ఆదర్శ మతం సిద్ధిస్తుంది. కారీశ్వరుడు ఈ యోగంతో మానవలోకానికి ఐక్యత సాధిస్తాడు. మార్మికుడు దీని చేత పరాప్రకృతికి, అపరాప్రకృతికి ఐక్యత సాధిస్తాడు. ప్రేమ సాధకుడు దీని చేత తనకు ప్రేమమయుడైన ఈశ్వరుడికి ఐక్యత సాధిస్తాడు. వేదాంతి దీని చేత అస్తిత్వం అంతటి యొక్క ఐక్యతను సాధిస్తాడు. ఈ 4 యోగ మార్గాలకు సంస్కృతంలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. ఇలాంటి ఐక్యతను సాధించే వ్యక్తిని యోగి అంటారు. కారీశ్వరుడు కర్మయోగి, ప్రేమ మార్గానుసారి భక్తియోగి, మార్మికుడు రాజయోగి, తత్వమార్గ సాధకుడు జ్ఞానయోగి. యోగి అనే మాట ఈ అందరికీ అన్వయిస్తుంది. ఇప్పుడు మొదట రాజయోగాన్ని గైకొందాం. రాజయోగం అంటే మనస్సును స్వాధీనపరచుకోవటం అంటే ఏమిటి? యోగ శబ్దానికి మీ దేశంలో ఎన్నో రకాల పైశాచిక భావాలతో సంబంధం కల్పించబడింది. అది కేవలం నిరాధారమని ఎరుగుదురుగాక. ఈ యోగాల్లో దేనిలోనూ స్వబుద్ధిని పరిత్యజించవలసిన అవసరం లేదు. ఇతరుల వల్ల మోసపోవనవసరం లేదు. మీ బుద్ధిని ఎలాంటి మతాచార్యుడికి పరచవలసిన అవసరం లేదు. ఒక మానవాతీతుడికి లొంగిపోవని అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీరు మీ బుద్ధి మీదనే ఆధారపడి ఉండాలి. దాన్ని ఏమాత్రం వేడక అంటిపెట్టుకుని ఉండాలి. సర్వభూతాలకు 3 తెరగుల జ్ఞానోపకరణాలు ఉన్నాయి. మొదటిది సహజ్ఞానం. ఇది జంతువుల్లో ఎంతో పరిణిత రూపంలో కానవస్తుంది. జ్ఞానోపకరణాలన్నింటిలో ఇది అధమమైనది. రెండవది సాకరణ విచారణ శక్తి.
ఇది మానవుల్లో పూర్ణ పరిణిత రూపంలో కానవస్తుంది. సహజ జ్ఞానంతో ఎంతో అసమగ్ర రూపమైనది. జంతువుల కార్యాచరణావరణం ఎంతో పరిమితం. ఆ పరిమిత వాతావరణంలోనే సహజ జ్ఞానం వర్తిస్తుంది. మానవుడిలో ఈ సహజ జ్ఞానం చాలా వరకు విచార శక్తి రూపంలో ఉంటుంది. అతడి కార్యాచరణావరణ కూడా విస్తృతి పొంది ఉంటుంది. కానీ ఈ విచారణ శక్తి కూడా ఎంతో సమగ్ర ప్రభావం ఉన్నదే. అది ఒకంత దూరం వరకే పోగలదు. ఆ పైన పోలేక ఆగిపోతుంది. ఆ హద్దు మీరి దాన్ని సాగింప చూస్తే ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన లేవండి మేల్కొండలో విశ్వమత ఆదర్శంలో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 4 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న లేవండి మేల్కొని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరు వెంకటతాడి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.